శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయి సన్నిధి. దాదాసాహెబ్ ఖాపర్దే. అవి మన దేశమంతటా స్వరాజ్యోద్యమ జ్వాలలు రగులుకుంటున్న రోజులు. ఒకనాడు మన దేశంలో వాణిజ్యం చేసుకొనివ్వమని మన రాజుల పాదాలంటి ప్రాధేయపడి మన దేశానికి వచ్చిన ఆంగ్ల వర్తకులు నైవంచనతోనూ కుతంత్రాలతోనూ అటు తర్వాత పచ్చి రాక్షసత్వంతోనూ మన దేశంలోని రాజులను ప్రజలను అన్ని విధాలా దగా చేసి కొండ చిలువల దేశాన్ని దిగమరింగుతున్నారని ప్రజలందరికీ స్పష్టమైన రోజులవి. కొంతవరకైనా మనకు స్వేచ్ఛనివ్వమని ప్రజోపకారములైన పనులు చేయమని కోరినప్పుడల్లా తెల్ల ప్రభుత్వం మన వారిని కళ్ళబొల్లి మాటలతో వంచారు. అభ్యంతరం చెబితే అతి తీవ్రంగా మన ప్రజలను శిక్షిస్తున్నారు. అంతటితో మన దేశ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న జాతీయ కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. బాలగంగాధర తిలక్ నాయకత్వాన ఒక వర్గం వారు దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కోసమే పోరాడదలిచారు. వీరిని తీవ్రవాదుల కింద జమకట్టింది తెల్ల ప్రభుత్వం. ఈ వర్గం వారు మన దేశంలో తెల్ల ప్రభుత్వం చేస్తున్న కిరాతకాలను ప్రజలందరికీ తెలిపి అందరినీ స్వరాజ్య పోరాటంలో పాల్గొనమని ప్రబోధిస్తున్నారు. ఈ వర్గానికి ముఖ్య నాయకుడు బాలగంగాధర తిలక్. మరొక వర్గం పరిమితమైన స్వయం పాలన కోసం మాత్రం శాంతియుతంగా పోరాడుతోంది. వీరి ముఖ్య నాయకులు ఫిరోజ్ షా మెహతా, దాదాభాయ్ నౌరోజీ. కానీ చివరికి ఈ వర్గం కూడా పూర్ణ స్వరాజ్యం కోసమే పోరాడాలని నిర్ణయించుకున్నది. అంతటితో తెల్లవారి గుండెలు దద్దరిల్లాయి. ఎంత అన్యాయంగానైనా ఉద్యమకారులను శిక్షించి ఉద్యమాన్ని అణచివేయాలని నిశ్చయించుకున్నారు. తీవ్రవాది అయిన బాలగంగాధర తిలక్ కుడిభుజం వంటివాడు దాదాసాహెబ్ ఖాపర్దే. ఫిరోజ్ షా మెహతాకు కుడిభుజం వంటివాడు హరి సీతారాం దీక్షిత్ అనగా కాకా దీక్షిత్. వీరిద్దరూ సాయి భక్తులయ్యారు. తిలక్ మహాశయుడు కూడా సాయిని దర్శించి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఆరతి పాటలు వ్రాసిన భీష్మ కూడా యువకుడుగా స్వరాజ్య పోరాటంలో పాల్గొన్నవాడే. మన ప్రజలను జాతీయోద్యమంలో సంఘటితం చేయడానికి బాలగంగాధర తిలక్ నిర్వహించిన శివాజీ ఉత్సవాలలోనూ గణపతి మహోత్సవాలలోనూ సాయి భక్తుడు దాసగను కూడా పాల్గొని ప్రభుత్వాధికారి బారి నుండి ఎంతో సమయస్ఫూర్తితో తప్పుకున్నాడు. శ్రీ సాయిబాబా యొక్క మరో రూపమే శ్రీ అక్కల్కోట స్వామి. ఆయన వద్దకు ఉగ్రవాది స్వతంత్ర యోధుడు అయిన వాసుదేవ బల్వంత్ ఫడ్కే వచ్చాడు. భారత స్వాతంత్ర పోరాటం అనే నాటక ప్రదర్శనానికి నేపథ్యంలోని సూత్రధారి శ్రీ షిరిడీ సాయిబాబా. 1908 సంవత్సరానికి ముందు నుండే తీవ్రవర్గ నాయకులందరినీ దేశమంతటా నిర్బంధించి శిక్ష విధించడానికి తెల్లవారు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నాడన్న అభియోగంపై బాలగంగాధర తిలక్ను నిర్బంధించింది ఆంగ్ల ప్రభుత్వం. ఇక తక్కిన నాయకులతో పాటు ఖాపర్దేకు కూడా అదే గతి పట్టక తప్పేలా లేదు. దాదాసాహెబ్ ఖాపర్దే ఆగస్టు 27, 1854 గణేశ చతుర్థి నాడు జన్మించాడు. పేదరికంలో పుట్టి పెరిగి అకోలాలో ఒక పండితుని దగ్గర సంస్కృతం మొదలుగునవి శాస్త్రీయ పద్ధతిన చక్కగా నేర్చుకున్నాడు. బొంబాయిలో ఉన్నత విద్యను అభ్యసించాక ఒకప్పుడు ఆర్య సమాజ వ్యవస్థాపకులైన స్వామి దయానంద సరస్వతి గారితో సంస్కృత భాషలో శాస్త్రచర్చ చేయడానికి ఆ కళాశాల వారు ఇతన్నే ఎన్నుకున్నారు. తర్వాత న్యాయశాస్త్రం అభ్యసించి అమరావతిలో ప్రఖ్యాత న్యాయవాది అయ్యాడు. సగటున సంవత్సరానికి ఆ రోజుల్లోనే ₹1,00,000 దాకా సంపాదించేవాడు. అతని ఇంట 7 జాతి గుర్రాలు, 2 పెద్ద గుర్రబళ్ళు, ఎందరో సేవకులు ఉండేవారు. ఎందరో పేదలకు ఆశ్రయం ఇచ్చేవాడు. ఎప్పుడూ అతని ఇల్లు బంధుమిత్రులతో కళకళలాడుతుండేది. అందరి వినోదం కోసం తన ఇంట్లోనే భోగం మేళాలు ఏర్పాటు చేస్తుండేవాడు. ఇతడు సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందు నిలిచి ప్రఖ్యాత ప్రజానాయకుడైన దేశ రాజకీయాలలో బాలగంగాధర తిలక్ గుడిభుజంగా పనిచేశారు. జూన్ 24, 1908 నాడు ప్రజలను రెచ్చగొడుతున్నాడన్న ఆరోపణపై తిలక్ను అరెస్టు చేసి జూలై 22న ఆయనకు 6 సంవత్సరాలు మన దేశంలోనూ బర్మాలోనూ కారాగార శిక్ష విధించారు. బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పుపై ఇంగ్లాండ్లోని ప్రీవీ కౌన్సిల్కు అప్పీల్ చేసుకోవడానికి ఆగస్టు 15, 1908న ఇంగ్లాండ్ వెళ్ళాడు ఖాపర్దే. కానీ ప్రీవీ కౌన్సిల్ వారు అతని అప్పీలును అంగీకరించలేదు. అతడు బ్రిటిష్ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ లార్డ్స్, రాజ్యసభ వంటిది, దానికి అటు తర్వాత వ్యవహారాల ప్రభుత్వ కార్యదర్శికి కూడా అప్పీలు చేసి అవన్నీ విఫలమయ్యేసరికి 2 సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ 15, 1910 నాడు మన దేశానికి తిరిగి వచ్చాడు. అందుకు అవసరమైన ఖర్చులన్నీ అతడే భరించాడు. తిలక్ను విడుదల చేయించడానికి అతను పడని శ్రమ లేదు, చేయని ప్రయత్నం లేదు, పెట్టని ఖర్చు లేదు, వినియోగించని సమయమూ లేదు. అతడు మన దేశం చేరకమునిపే అతని తల్లి మరణించింది. దారిలో రంగూన్ జైల్లో తిలక్ మహాశయును కలుసుకుని సుమారు 2 సంవత్సరాల 3 నెలలకు ఇల్లు చేరాడు ఖాపర్దే.
ఒక నెలలోగా అతడు షిరిడీ మొదటిసారి దర్శించాడు. అంతకు కొద్ది ముందే ప్రఖ్యాత స్వరాజ్యోద్యమ నాయకుడు బిపిన్ చంద్రపాల్ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అటు తర్వాత ప్రభుత్వం నిర్బంధించదలిచిన వారి జాబితాలో కాపర్దే పేరు అగ్రస్థానంలో ఉన్నది. శ్రీ సాయిబాబాకు అతడు అంతకెంతో ముందు నుంచి కూడా తెలుసు కానీ అతనికి మాత్రం సాయి గురించి ఇట్టి సమయంలోనే తెలిసింది. ఎన్నో విషమ పరిస్థితుల్లో సాయి తెల్ల ప్రభుత్వాధికారుల ప్రవృత్తులను కూడా మలచి వారి బారి నుండి తన భక్తులను రక్షించుకున్న సందర్భాలెన్నింటి గురించో అతడు విన్నాడు. అట్టి సమయంలో వారిని ఆశ్రయిస్తే తనకు ఇటు ఐహికంగా రక్షణ, అటు ఆధ్యాత్మికంగా వారి ఆశీస్సులు లభించగలవని తలచాడు. కానీ అప్పుడు అలా ఎందుకు అనిపించిందో అసలైన కారణం అతడికేం తెలుసు, శ్రీ సాయికి తెలుసు. తరువాత ఒకసారి అతనితోనే సాయి, ఒకప్పుడు నేను, నీవు, బాపు సాహెబ్ జోగ్, కాకా దీక్షిత్, శ్యామ, దాదా కేల్కర్ అందరము మన గురువుగారితో కలిసి ఒక వీధి చివర జీవించాము. అందుకే ఇప్పుడు మీ అందరినీ మరలా కలుపుతున్నాను అన్నారు. ఆయనే మరొకసారి తాము కాపర్దే ఒకే కుటుంబానికి చెందామని, కానీ కొంతకాలానికి అతడు కుటుంబాన్ని విడిచిపోయి రాజుగారి కొలువులో ఉద్యోగానికి వెళ్ళిపోయాడని కూడా చెప్పారు. కీర్తి, ధనము, సంసార సుఖము, పదవి కోరే రాజస ప్రవృత్తి అతడికి వెనుకటి జన్మల్లోనే ఉన్నదని సాయి అలా సూచించారు. అతన్ని గత జన్మలోనే సాధ్యమైనంత వరకు సంస్కరించి అతడి జన్మలో యథాశక్తి దేశసేవ చేసేలా సాయి అతన్ని రూపొందించారని తలచవచ్చు. అంతేకాదు ఈ జన్మలో కూడా అతని శక్తి మేరకు దేశసేవ చేశాక అతనికి తెల్ల ప్రభుత్వం వలన వాటిల్లనున్న ప్రమాదం నుండి రక్షించడంతో పాటు మరలా సాధ్యమైనంత మేరకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కూడా కలిగించడమే ఆయన సంకల్పం. భగవంతుని ఆజ్ఞ, నా పిలుపు లేక ఇక్కడికి ఎవ్వరూ రాలేరు, ఎవరూ తమకై తామే ఇక్కడకు రారు, నేనే అనేక మిషలపై వారిని నా చెంతకు రప్పించుకోవాలి. పిచ్చుక కాలికి దారం కట్టి దగ్గరకు లాక్కున్నట్లు నా వాడెక్కడున్నా నా దగ్గరకు లాక్కుంటాను అనేవారాయన. ఇంకొక సంగతి, ముందు ముందు ఇతన్ని నిమిత్తంగా చేసుకుని బాలగంగాధర తిలక్ను కూడా ఆయన తమ వద్దకు రప్పించుకోవలసి ఉన్నది. ఇదంతా పాపం కాపర్దేకి ఎలా తెలుస్తుంది? కాపర్దే తాను అనుకున్న ప్రకారం డిసెంబర్ 5, 1910 షిరిడీ చేరాడు. అక్కడ సాయి దర్శనానికి లెక్కకు మించిన పామరజనంతో పాటు తన వలె బాగా చదువుకున్నవారు, వివిధ స్థాయిలకు చెందిన ప్రభుత్వోద్యోగులు కూడా వస్తున్నారని గమనించాడు. ప్రభుత్వోద్యోగాలలో వారికొచ్చిన చిక్కులను సాయి తొలగించారని తెలుసుకున్నాడు. అప్పుడు అతడు సాయి సన్నిధిలో ఒక వారం రోజులు మాత్రం ఉన్నాడు. తరువాత సాయి అనుమతితో ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ 1911లో పరిస్థితులు అతడికి, అతడి సాటివారికి మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి. కాంగ్రెస్లోని మితవాదులు తీవ్రవాదులను వ్యతిరేకించారు. తెల్లవారు ప్రభుత్వం అదే అవకాశంగా తీసుకుని తీవ్రవాదులపై మరింత కఠినంగా వ్యవహరించసాగింది. అట్టి ప్రముఖులలో కాపర్దే కూడా ఒకడు. అతడు తనకు రానున్న ప్రమాదం గుర్తించాడు. అట్టి పరిస్థితుల వలన అతడి వృత్తి కూడా కొంత దెబ్బతిన్నది. ఏ క్షణంలోనైనా ప్రభుత్వం అతన్ని జైల్లో పెట్టి ఏ అండమాన్ దీవులకో పంపివేయవచ్చని వెరచి పార్టీలెవరూ అతన్ని న్యాయవాదిగా పెట్టుకోవడం మానివేశారు. అందువలన అతని రాబడి తగ్గిపోయింది. అతడి కుటుంబమంతా భయము, దిగుళ్లతో కృంగిపోయారు. అతడికి కూడా మనశ్శాంతి కరువై ఆరోగ్యం దెబ్బతినసాగింది. ఎలాగో 1 సంవత్సరం ఇంటి వద్దనే వేచిచూచి ఆ ఒత్తిడి తట్టుకోలేక డిసెంబర్ 6, 1911 షిరిడీ చేరాడు. కారణం, అతడు మొదటిసారి వచ్చినప్పుడే 5వ రోజున బాబా, ఇది నీ ఇల్లే, నేనిక్కడుండగా ఎవరికైనా భయం ఎందుకు అన్నారు. ఈసారి అతడు రాగానే కూడా ఆయన తిరిగి అలానే అన్నారు. మరి ఈ దేశానికి నిజమైన ప్రభువులు వారో తెల్లవారో? వెనుక మన దేశ ప్రజలు సమిష్టిగా చేసుకున్న కర్మఫలంగా ఆనాడు తెల్లవారికి ఆధీనులు కావలసి వచ్చింది కాబోలు. మన వారిని తగురీతను సంస్కరించుకోవడానికి అటువంటి పరాధీనత అంతకాలం ఆవశ్యకమైంది కాబోలు. పరిస్థితులు ఎదురు తిరిగి ఒత్తిడి చేస్తే కానీ అప్పుడు కూడా కొంతవరకే ఆయన చెప్పింది వినడానికి సిద్ధమయ్యేదెవరు? కాపర్దే పరిస్థితి కూడా అట్టిదే. విధి లేక రక్షణ మరియు ఊరటల కోసం అతడు షిరిడీ చేరాడే కానీ సాయి ఎంతగా అభయమిచ్చినా అతడి మనసు మాత్రం వీలైనంత త్వరగా తిరిగి అమరావతి చేరుకుని తన వృత్తి కొనసాగించి తన జీవనం కాపాడుకోవాలని తాపత్రయపడుతుండేది. కానీ అలా చేద్దామా అంటే తానెంత సమర్థుడైన న్యాయవాది అయినా తెల్ల ప్రభుత్వం తనని ఎప్పుడు కబళిస్తుందోనన్న భయం కూడా అతన్ని వెంటాడేది. అదంతా ఎరిగిన వారు ఒక్కరే, ఆయనే సాయిబాబా. ఆయనకు ఏ క్షణంలో ఎక్కడేమి జరుగుతున్నది తెలుస్తుంటుందని, అందరి హృదయాలు ఆయనకు తెరచిన పుటల వంటివని తెలుసుకున్నాడు. కనుక ఆయన సన్నిధిలో ఉన్నంత వరకు తనకిట్టి ప్రమాదము ఉండజాలదని ధైర్యంగా ఉన్నాడు. శ్రీమతి మేనేజర్ చెప్పినట్లు ఆయన సన్నిధిలో కాలు పెట్టగానే ఇక మనకెట్టి భయము వాటిల్లదన్న ధైర్యం కలిగేది.
కానీ ఎంతైనా కాపర్దే మానవమాత్రుడు గదా. అమరావతి నుండి న్యాయస్థానంలో తమ తరపున వాదించమని కోరుతూ ఎప్పుడు ఎవరు జాబు రాసినా తిరిగి అక్కడికి వెళ్ళి తన వృత్తిని చేపట్టాలన్న ఆకాంక్ష అతడికి తీవ్రమయ్యేది. ఒక్కొక్కసారి అతడిని అక్కడికి తీసుకువెళ్ళడానికి అతడి బంధువులు పార్టీలు సిరిడి వస్తుండేవారు. అతడి బాధ చూడలేక అతడి తరపున శ్యామ బాబాను, దేవా ఇతడిప్పుడు తిరిగి అమరావతి వెళ్ళవచ్చా అని అడిగేవాడు. అడిగినవాడు శ్యామ అయినా అడిగించేవాడు కాపర్దే అని ఆయనకు తెలియకుంటేగా. కానీ అతడికి ఓరిమి నేర్పి సంస్కరించేందుకే ఆయన అతన్ని రప్పించింది. భవిష్యత్ అంతా ఆయనకు స్పష్టంగా తెలిసినప్పటికీ, అతడెప్పుడు తిరిగి భద్రంగా అమరావతి వెళ్ళగలుగుతాడో తెలిసినప్పటికీ ఆయన పెదవి విప్పి ఒక్కసారైనా ఆ మాట మాత్రం చెప్పలేదు. అలా చెబితే అతడు ఓరిమి నేర్చుకునేదెప్పుడు? అతను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలని అనుమతి కోరినా రేపు వెళ్ళు అనేవారు. వారి పరిభాషలో ఆ మాటకు వెళ్ళవద్దు అనే అర్థం. అతడు మరెవరి చేతనైనా అడిగిస్తే, అతడు నన్నేమీ అనుమతేమీ అడగలేదే, నీకెందుకంత ఆత్రం అనేవారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇక ఆయన అనుమతించడని నిశ్చయించుకుని అతను అడగటం మానేశాడు. ఒక వంక సాధ్యమైనంత తొందరగా ఇంటికి వెళ్ళాలని అనిపించినా, అలా వెళ్ళడం వల్ల తనకు తెల్లవారి ప్రభుత్వం నుండి ఆపద కలగకుండా రక్షించడానికే ఆయన అలా తనను నిలిపివేస్తున్నారని అతడికి తెలుసు గనక తన మనసును సమాధానపరుచుకునేవాడు. ఇది కూడా ఒక విధంగా విశ్వాసంతో కూడిన ఓరిమి నేర్చుకొనడమే. కానీ అతన్ని తెల్ల ప్రభుత్వం వారి బారి నుండి రక్షించడం మాత్రమే బాబా ధ్యేయం కాదు. దానిని అవకాశంగా తీసుకొని అతనిలో ఆధ్యాత్మికమైన పరివర్తన తీసుకురావడం వారి అభిమతం. కేవలం దానికోసమే అతన్ని రక్షించడం జరిగిందని చెప్పవచ్చు. అది అతడికి ఎంతవరకు సాధ్యమో అంతవరకు అతనిలో పరివర్తన కలిగాక అతడి పట్ల దేశ పరిపాలకుల మనోభావం మార్పు చేసి అతన్ని తిరిగి ఇంటికి పంపారు. అతడు ఆయన సన్నిధిలో ఉన్నంతకాలం మారుమూల కుగ్రామమైన సిరిడీలో తలదాచుకోవడం వలన కానీ తన ప్రయోజకత్వంతో కానీ రక్షింపబడలేదు. దేశమంతటినీ నిరంకుశంగా పాలిస్తున్న తెల్లవారి ప్రభుత్వానికి ఏదో సాకు చూపి అతన్ని నిర్బంధించడం పెద్ద పని కాదు. కేవలం సాయియే వారికట్టి బుద్ధి పుట్టకుండా చూచారని, వారికి అలాంటి బుద్ధి పుట్టినా దానిని తొలగిస్తూ వచ్చారని ఆయనయే సూచించారు. ఉదాహరణకు డిసెంబర్ 29, 1911 వారన్న మాటలు అతడు డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. గవర్నర్ ఒక బరిసె తీసుకొచ్చాడని నా మీదకు, ఆయన అతడితో పెనుగులాడి తోలివేశారని, చివరికి ఎలాగో అతడికి నచ్చజెప్పి వెనుకకు పంపించి వేశారని ఈరోజు బాబా నా భార్యతో అన్నారు. ఆయన మాటలు పరిభాషతో నిండి ఉండడం వల్ల వాటిని వివరించడం కష్టం. చివరి వాక్యం అలా వ్రాసి తప్పుకున్నాడే గాని అసలు విషయం అతడికి బాగా తెలుసు. కానీ నాటి పరిస్థితుల దృష్ట్యా అతడు వివరించలేకపోయాడు. బాబా చెప్పినట్లే నాటితో ప్రభుత్వం యొక్క వైఖరిలో మార్పు వచ్చింది. బాలగంగాధర తిలక్ కారాగార శిక్ష విధించినందుకే ప్రజలు రెచ్చిపోయి ఉన్నారని, కాపర్దే వంటి మరికొంతమంది నాయకులను కూడా శిక్షిస్తే ప్రజలు తిరగబడతారన్న భయం ప్రభుత్వానికి కలిగింది. కనుక ఇతన్ని వెతికి వెంటాడి శిక్షించాలన్న తలంపు ప్రభుత్వం విడిచిపెట్టింది. కొంతకాలం అట్టివేవీ చేయకుంటే ప్రజల ఉద్రేకం చల్లబడగలదని అధికారులకు స్ఫురించింది. అంతవరకు అతడికి ఆ విషయం చెప్పకుండా అతని ఆతురతతో సాయి చెలగాటమాడేవారు. ఒకరోజు అతడు నమస్కరించగానే పక్కవారితో, ఇతడు పారిపోవాలని చూస్తున్నాడు అని చెప్పారు బాబా. అప్పుడు అక్కడున్న భక్తులందరినీ పంపివేసి ఏకాంతంలో అతడికి హితం చెప్పి ఆయన స్థిమితపరిచారు. కానీ అతన్ని పరీక్షించడానికా అన్నట్లు మరునాడే కాపర్దేను అమరావతి తీసుకువెళ్ళడానికి అతని కుమారుడు వచ్చాడు. కాపర్దే ఇంటికి రానందువలన, ఇంటి ఖర్చులకు తగిన ఆదాయం లేనందువలన ఇంటి వద్ద ఇబ్బందిగా ఉన్నదని చెప్పాడు. ఆ మరురోజు అతని కుమారుడు గోపాలరావు అను మరొకరితో కలిసి బాబా వద్దకొచ్చి కాపర్దేని ఇంటికి తీసుకువెళ్ళడానికి బాబాను అనుమతి కోరారు. మొదట బాబా అనుమతించారు. కానీ వారు సామానంతా సర్దుకున్నాక, అంటే కాపర్దే ఆశలు పెంచుకున్నాక ఆయన మరలా తమ అనుమతి రద్దు చేశారు. అప్పుడు అతని ఆవేదన చూడలేక శ్యామ వచ్చి బాబా అనుమతి కోరాడు. అప్పుడు ఆయన అతడికి అమరావతి, సిరిడి కూడా స్వస్థానాలే, అతడు ఎక్కడైనా ఉండవచ్చు అన్నారు. శ్యామకు కొంత ఆశ జనించింది. కానీ మరుక్షణమే ఆయన అతడికి ఎన్నటికీ అమరావతి తిరిగి వెళ్ళకపోవచ్చు అన్నారు. అప్పటికి వారిద్దరి ఆశలు అడియాసలయ్యాయి. కొద్ది రోజుల తర్వాత శ్యామ మరొక్కసారి ఆయనతో ఆ విషయం ప్రస్తావించాడు. సాయి ఇక వారితో చెలగాటమాడదలచక, కాపర్దే తిరిగి అమరావతి వెళ్ళడానికి పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవు అన్నారు. ఆధ్యాత్మ విద్యతో కాపర్దేకు పరిచయం లేకపోలేదు. అతడెన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు చక్కగా చదువుకున్నాడు. నిత్యము శ్రద్ధగా పూజ చేసుకునేవాడు. పురాణ శ్రవణము, భజన, కీర్తనలు చేసేవాడు. అయినప్పటికీ అతనిలో తీవ్రమైన లోకవాసన అతని ఆత్మవికాసానికి అంతరాయమైంది.
అతడు సంస్కృతము, మరాఠీ భాషల్లో పండితుడు అయినప్పటికీ సాయి సన్నిధిలో పవిత్ర గ్రంథాలు మాత్రమే చదువుకునే బదులు దినపత్రికలు కూడా ఆసక్తితో చదివేవాడు. కొత్తగా వచ్చిన భక్తులతో కబుర్లు చెబుతుండేవాడు. అటు తర్వాత మరాఠీ భాషలోని పరమామృతం అను ఆధ్యాత్మిక గ్రంథం చదివేవాడు. సంస్కృతంలోని వేదాంత పంచదశి, యోగ వాసిష్టము, ఏకనాథుని రచనలు, దాసబోధ చదువుతుండేవాడు. వాడాలో కూర్చొని ఉపాసనీ బాబా, దాదా కేల్కర్, బాపూసాహెబ్ జోగ్, నానా చందోర్కర్, వైద్య, దేవ్, బాలక్రామ్ మాన్కర్ మొదలగు వారితో కూర్చొని బాబా లీలల గురించి మాట్లాడుకునేవారు. సద్గ్రంథాల్లో అతడికి గల పాండిత్యం ఎంతో ఎక్కువ. ఉపాసనీ బాబా వంటి పండితుడు కూడా ఇతన్ని తన గురువని భావించేవాడు. అయినప్పటికీ సాయి పట్ల భక్తి శ్రద్ధలలోనూ శరణాగతిలోనూ కాకా దీక్షితుతో ఇతడెన్నడూ సమానం కాలేదు. కారణం, ఒక వంక ఆధ్యాత్మిక గ్రంథాలలో పాండిత్యం అతనికి ఎంత ఉన్నా, దేశసేవ ఎంతగా చేస్తున్నా, వ్యక్తిగతమైన సుఖ సంతోషాల పట్ల, పరువు ప్రతిష్టల పట్ల అతడికి తీవ్రమైన వ్యామోహం ఉండేది. అతడు సాయిని సేవించింది ప్రధానంగా వాటి కోసమే. అప్పుడప్పుడు బాబాలోని అపారమైన ఆధ్యాత్మ శక్తిని గుర్తించి ఎంతో ముగ్ధుడవుతుండేవాడు. అనేకసార్లు ఆయన అతనిపై యోగ దృష్టిని సారించారని, అటు తర్వాత కొన్ని గంటల సేపు తాను అద్భుతమైన శాంతిని అనుభవించానని తన డైరీలో వ్రాసుకున్నాడు. ఆయన సర్వసమర్థులని, షిరిడీలో ఉన్నంత వరకు తనకెట్టి ఆ భయమూ లేదని అతడికి దృఢంగా తెలుసు. ఎండబ్ల్యూ ప్రధాన రాసిన గ్రంథానికి తొలి పలుకులో దైవం అంటే తనకున్న భావానికి బాబా ఎంతో సన్నిహితంగా ఉన్నారని కూడా వ్రాశారు. అయినప్పటికీ హృదయం విప్పి ఆయన మహిమను కీర్తించడానికి అతనికి ఆత్మాభిమానం అడ్డం వచ్చేది. వారి మహిమను చవిచూచిన సందర్భాలను కూడా తన డైరీలో ఎంతో ముక్తసరిగా, తటస్థంగా మాత్రమే వ్రాసుకున్నాడు. డిసెంబర్ 1911 నుండి షిరిడీలో 3 మాసాలు ప్లేగు వ్యాధి చెలరేగింది. ఒకరోజున బాబా ఎవరిని తిడుతున్నారో తెలియకుండా నిష్కారణంగా తిట్టి తాను ఖాపర్దేను, అతని కుమారుడు బల్వంత్ను రక్షించామని చెప్పారు. తర్వాత కొద్ది రోజులకే ఖాపర్దే కుమారుడు బల్వంత్కు 3 వారాలు తీవ్రమైన జ్వరము, వంటి మీద ప్లేగు బొబ్బలు వచ్చాయి. అప్పుడు ఖాపర్దే భార్య కన్నీటితో పిల్లవానిని అమరావతిలోని స్వగృహానికి తీసుకువెళ్ళడానికి అనుమతి కోరింది. కానీ బాబా అనుమతించలేదు. ఆయన మరలా సాయంత్రం లెండీకి వెళ్ళి వస్తున్నారు. వాడా వద్ద ఆమె బాబాను దర్శించి ఆయన పాదాలు పట్టుకుని కన్నీటితో తన బాధ చెప్పుకున్నది. తాను షిరిడీ వచ్చింది తన బిడ్డను బలి చేసుకోవడానికైనా అని అడిగింది. బల్వంత్ పరిస్థితి గురించి విని ఆయన ఎంతో లాలనగా, ఆకాశంలో మబ్బులు కమ్మాయి, మబ్బులు బద్దలై వర్షించాక ఆకాశం స్వచ్ఛం అవుతుంది, భయం ఎందుకు అని చెప్పి తమ కఫ్నీ నడుము పైకెత్తి తమ వంటి మీదనున్న కోడి గుడ్డంత ప్లేగు బొబ్బలు 4 చూపి, చూడు తల్లి, నీ బాధంతా నా పైకి తీసుకున్నాను అన్నారు. ఆ చిత్రం చూసి అందరూ ఆ దివ్యలీలకు ఆశ్చర్యపోయారు. త్వరలో బల్వంతుకు, సాయికి కూడా జబ్బు తగ్గిపోయింది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఒక భక్తుడు బాబాకు తన కుమారుని ద్వారా 500 రూపాయలు దక్షిణ పంపాడు. బాబా దాన్ని స్వీకరించగానే ఆ జ్వరం ఆయనకు ఆవహించి తక్షణమే రోగికి తగ్గిపోయింది. ఇటువంటి సన్నివేశాలెన్నో ఖాపర్దే కూడా చూచాడు, విన్నాడు. కానీ భక్తితో పరవశించలేకపోయాడు. బల్వంతుకు జబ్బు చేయబోతున్నదని తెలిసిన బాబా అది ఏ విధంగానూ ప్రమాదించకుండా ఎలా కాపాడారోనన్న విషయం కృతజ్ఞతతో తన డైరీలో కూడా వివరంగా రాసుకోలేకపోయాడు. ఖాపర్దే హృదయాన్ని చూరగొనవలసిన సన్నివేశాలు ఇంకెన్నో ఉన్నాయి. అతనికి తన భార్యపై చెప్పలేనంత మమకారం. ఆమె పూర్వపుణ్యాన్ని అనుసరించి సాయి కూడా ఆమెను ఎంతో ఆదరంగా చూసేవారు. ఒకరోజు ఎందరు భక్తులు నివేదనలు సమర్పించినా బాబా వాటిని తాకనైనా తాకలేదు. శ్రీమతి ఖాపర్దే నైవేద్యం తీసుకురాగానే ఆయన ఎంతో ప్రీతితో లేచి నిలబడి కఫ్నీ చేతులు పైకి ముడుచుకొని తాము మామూలుగా భోజనం చేసే స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు. వెంటనే ఆమె అక్కడుంచిన పళ్ళెం తమ ముందుకు లాక్కొని దానిపై కప్పి ఉంచిన వస్త్రం తొలగించి వెంటనే ఆరగించనారంభించారు. అట్టి పక్షపాతానికి కారణమేమని శ్యామ అడిగితే, వెనుక ఒక జన్మలో ఈమె ఒక వయసునికి చెందిన గోవు, అప్పుడు నాకు ఆమె సమృద్ధిగా పాలిచ్చింది. తర్వాత ఆమె ఒక తోటమాలి కూతురుగాను, అటుపై ఒక క్షత్రియుని కూతురుగాను, అటుపై ఒక బ్రాహ్మణుని కూతురుగాను జన్మించింది. ఎంతో కాలానికి ఆమెను తిరిగి చూస్తున్నాను. అందుకే ఆమె సమర్పించే నివేదన అంత మధురంగా ఉన్నది అన్నారు బాబా. ఆయన భోజనం ముగించి చేతులు నోరు కడుక్కొని తృప్తిగా త్రేయించి తిరిగి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు ఆమె ఆయనకు నమస్కరించి ఆయన పాదాలొత్తసాగింది. అప్పుడు బాబా ఆమె క్షేమ సమాచారాలు విచారిస్తూ తమ పాదాలొత్తుతున్న ఆమె చేతులను ఆయన తిరిగి పిసుకనసాగారు. దైవం, భక్తురాలు పరస్పరం ప్రేమతో చేసుకుంటున్న ఆ సేవను చూచి శ్యామ ఎంతో ఆనందించి, ఓరి భగవంతుడా, ఇదెక్కడి లీల, ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమ వాత్సల్యం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నాడు.
అప్పుడు ఆమెతో బాబా, ఎల్లప్పుడూ రాజారాం రాజారాం అనుకుంటూ ఉండు, నీ చిత్తం ప్రశాంతమై ఎంతో మేలు కలుగుతుంది అన్నారు. ఈ విషయమై సాయి శరణానందులు తమ వ్యాసంలో ఇలా వ్రాశారు: బాబా ఊది ఇచ్చేటప్పుడు కానీ, లేక తమ పాదాలు తాకనిచ్చినప్పుడు కానీ, వత్తనిచ్చినప్పుడు కానీ వారిని స్పృశించే భాగ్యం భక్తులకు లభించేది. కానీ ఆయన మాత్రం తమను తాకే అవకాశం ప్రతివారికి ఇచ్చేవారు కాదు. తామేదైనా బోధించదలుచుకున్నప్పుడు ఆ భక్తుని భావాన్ని, విశ్వాసాన్ని అనుసరించి తమను తాకనిచ్చేవారు. ఒక్కొక్కప్పుడు అభ్యంతరం కూడా చెప్పేవారు. శ్రీమతి ఖాపర్దేకు రాజారాం అనే నామం జపించమని చెప్పేటప్పుడు అలాగే జరిగింది. సాయం సమయాల్లో స్త్రీలెవ్వరూ మసీదులో ప్రవేశించరాదన్న నియమం ఉన్నప్పటికీ ఆమెను ఆయన మసీదులోనికి రానిచ్చారు. ఆమె తెచ్చిన నైవేద్యం ఆరగించాక ఆమె తన కాళ్ళు పిసకటానికి వీలుగా కాళ్ళు చాచుకొనటమే కాక ఆయన తిరిగి ఆమెపై చేతులు పిసికారు కూడా. ఆమె పట్ల వారికి గల ప్రత్యేకమైన అనుగ్రహానికి ఇదొక నిదర్శనం. సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు గల న్యాయవాది నన్న ఆత్మాభిమానం అతడికి వారి సన్నిధిలో కూడా పలచబడలేదు. ఒకరోజు అతని భార్య బాబా చెంత కూర్చొని ఉన్నది. అప్పటికి అతడి వృత్తి దెబ్బతినడం వలన రాబడి తగ్గి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. అప్పుడు దీక్షిత్ ఆమెకు 200 రూపాయలు ఇవ్వాలని బాబా చెప్పారు. ఆ సంగతి తెలిసి ఖాపర్దే ఎంతగానో కృంగిపోయాడు. ఒక సాటి న్యాయవాది నుండి ఆర్థిక సహాయం పొందవలసిన దుర్గతి తనకు పట్టినందుకు అతడెంతో బాధపడిపోయాడు. నిజానికి అతడికి అప్పుడట్టి అవసరం కూడా ఉన్నది. అయినప్పటికీ బాబా చెప్పింది మాత్రం సామాన్యమైన డబ్బు గురించి కాదని, 1 పేదరికాన్ని, 2 ఓరిమిని నేర్చుకుని అభిమానం విడిచిపెట్టాలని అతడికి తర్వాత తెలిసింది. సరిగా అటువంటి పరిస్థితుల్లోనే కాకాసాహెబ్ దీక్షిత్ అటువంటి నిరహంకారం అలవర్చుకుని ఆధ్యాత్మికంగా ఎంత పురోగమించింది అతడు ప్రత్యక్షంగా చూచాడు కూడా. కాకాసాహెబ్ జీవితంలో క్రొత్త అధ్యాయం ఆరంభమైందని, అతని అంతరంగంలో నెలకొన్న శాంతి అతని ముఖవర్చస్సులోనే ప్రకటమవుతున్నదని కూడా ఖాపర్దే తన డైరీలో వ్రాసుకున్నాడు. వెనుక మరెట్టి ఆలంబనము లేకున్నా మేజిస్ట్రేట్ పదవి వంటిది కూడా పరిత్యజించి సాయి సన్నిధిలో నిలిచిన బాబాసాహెబ్ భాటే ముఖంలో కూడా అటువంటి శాంతే ప్రకటమవుతున్నదని కూడా వ్రాశాడు. కానీ అట్టిది తాను కూడా పొందడానికైనా తన అభిమానం, ఆశ విడవాలని ఖాపర్దేకి అనిపించలేదు. బాబా ఎన్నోసార్లు అతనికి హితం కూడా చెప్పారు. నన్ను ఈరోజు బాబా తమ వద్ద కూర్చోబెట్టుకుని మిగిలినందరినీ పంపివేసి కన్న తండ్రి వలె ఎంతో ప్రేమతో నాకు హితం బోధించారు అని వ్రాసుకున్నాడు అతడు. ఉదాహరణకు సాయి సన్నిధిలో 1911లో కొన్ని మాసాలు నివసించే భాగ్యం కలిగిన దాదాసాహెబ్ ఖాపర్దే తన సిరిడీ డైరీలో ఇలా వ్రాశాడు: 30/12/1911 ఉదయం నేను రామాయణం చదువుకుని భాగవత శ్రవణం చేసి చీకటి పడేందుకు కొంచెం ముందు సాయి మహారాజును దర్శించాను. ఆయన నన్నెంతగానో ఆదరించి పేరు పెట్టి పిలిచి ఓరిమి ఎంతటి సుగుణమో నా హృదయానికి హత్తుకునేలాగా ఒక చక్కని నీతి కథ చెప్పారు. ఒకసారి ఆయన తమ దేశ పర్యటనలో ఔరంగాబాద్ చేరారట. అక్కడ ఒక మసీదు దగ్గర చాలా ఎత్తైన చింత చెట్టు ఉన్నదట. ఆ మసీదులో ఒక ఫకీరు కూర్చొని ఉన్నారు. ఆయన మొదట మసీదులో ప్రవేశించడానికి సాయికి అనుమతి ఇవ్వలేదట. చివరకు ఎలాగో అంగీకరించాడు. ఆ ఫకీరు తనకు ఒక వృద్ధురాలు ప్రతిరోజు మధ్యాహ్నం సమర్పించే రొట్టె ముక్క మాత్రమే తిని జీవించేవాడు. అప్పుడు సాయి ఆ ఫకీరు కొరకు తామే భిక్ష చేసుకొస్తానని హామీ ఇచ్చి అలానే చేసి 12 సంవత్సరాల పాటు పుష్కలంగా ఆ ఫకీరుకు భిక్షను అందజేసేవారట. అటు తర్వాత సాయి ఆ చోటు విడిచి వెళ్ళదలిచారట. చివరకు వీడ్కోలు సమయంలో ఆ వృద్ధ ఫకీరు కంటతడి పెట్టారట. సాయి వారిని ఎంతో అనునయంతో ఓదార్చవలసి వచ్చిందట. మరలా 4 సంవత్సరాల తర్వాత సాయి ఆయన్ను చూడబోయారట. అప్పటికి ఆ వృద్ధ ఫకీరు కులాసాగా ఉన్నారట. ఆ తర్వాత ఆయన కొద్ది సంవత్సరాల క్రిందట సిరిడీ వచ్చి చావడిలో బస చేశారట. అప్పుడు వారిని సాయి తల్లిలా ప్రేమగా ఆదరించారట. ఆయన చెప్పిన దానిని బట్టి చూస్తే సాయి 12 సంవత్సరాల ఆ ఫకీరు వద్దనున్నప్పుడు ఔరంగాబాదులో ఆయనకు ఆధ్యాత్మికంగా శిక్షణనిచ్చి పరిపూర్ణుని చేసినట్టు తోస్తుంది అని అతడే వ్రాసుకున్నాడు. అతని భార్యను బాబా అజీబాయి అంటే ముసలమ్మ అని వ్యవహరించేవారు. సుమారు 58 సంవత్సరాల వయసు గల అతడు ఇంకా దాంపత్య సుఖాన్ని కోరటం తగదని వారి భావం. ఇట్టి హితబోధకు తోడు అతడికి ఆధ్యాత్మిక అనుభూతులు కూడా ప్రసాదించారు. ఆయన యోగ దృష్టి ప్రసాదించినప్పుడు అది తనను ఆనందసాగరంలో ముంచివేసిందని అతడు ఎన్నోసార్లు డైరీలో వ్రాసుకున్నాడు కూడా. అంటే అతడికి వృత్తిలో ఎంత లాభం వచ్చినా, ప్రజానాయకుడిగా ఎంత కీర్తి మన్నన లభించినా కలగని ఆనందం అప్పుడు అతనికి అనుభవమైందన్నమాట. అవన్నీ కేవలం బాహ్యమైన కారణాల వల్ల లభించిన సంతోషాలే. కానీ సాయి ప్రసాదించింది నిజమైన ఆనందం తన హృదయాంతరాళంలోనే ఉన్నదన్న గుర్తింపు. ఒకరోజు అతడు తన సమయమంతా తమ మిత్రులకు జాబులు రాసుకోవడంలో గడిపాడు. తర్వాత సాయిని దర్శించినప్పుడు ఆయన, పగలంతా ఏం చేస్తున్నావు అని ఎత్తిపొడుపుగా ప్రశ్నించారు.
తన మిత్రులకు జాబు రాస్తున్నానన్నాడు ఖాపర్దే. బాబా ఎగతాళిగా నవ్వి, ఇంకా నయం, కనీసం నీ చేతులకైనా పని చెప్పావు అన్నారు. ఆ మాట అతనికి చీమ కుట్టినట్లయినా అనిపించలేదు. మరోరోజు కూడా అతడు చాలాసేపు జాబులు రాసుకుని తర్వాత నిద్రపోయాడు. బాబాకు ఆరతి జరిగే సమయాల్లోనూ, మిగిలిన భక్తులందరూ సద్గ్రంథం శ్రవణం చేసే సమయాల్లోనూ కూడా అతడు గాఢంగా నిద్రపోతుండేవాడు. దృఢమైన ఆరోగ్యం గల అతడికి అది తగదని బాబా ఎన్నో రీతులు సూచించారు. ఒకరోజు ఆరతికి అందరూ మసీదుకు చేరారు. ఖాపర్దే నిద్రపోతున్నాడని, ఎవరెంత లేపినా అతడు లేవలేదని ఒకరు బాబాతో చెప్పారు. అతన్ని నేనే నిద్రలేపుతాను అన్నారు బాబా. కొద్దిసేపటికి అతడికి చిత్రంగా మెలకు వచ్చి ఆరతికి హాజరయ్యాడు. అటు తర్వాత అంతచేటు నిద్రపోవడం తగదని ఆయన చెప్పారు కూడా. అయినా అతడు వారి మాటనంతగా పట్టించుకోలేదు. లౌకికమైన సంపదలు అశాశ్వతములని ఆయన ఎన్నో రీతులా అతడికి తెలపజూచారు. ఫిబ్రవరి 13, 1911 కాకా దీక్షిత్ ఒక ఆవును తోలించుకున్నాడు. సాయి దాన్ని ఖాపర్దేకు చూపి, ఇది కాకా దీక్షిత్కు చెందిన ఆవు, అంతకుముందది మహల్సాపతిది, నిజానికది ఎవరిదో అల్లాకే ఎరుక అన్నారు. అంతేకాదు, సిరి సంపదలపై వ్యామోహం ఎంత ప్రమాదకరమో కూడా అతనికి సూచించారు. ఒకరోజు తమ గత జన్మల గురించి మాట్లాడుతూ, అప్పుడు నా తండ్రి ఎంతో శ్రీమంతుడు, అప్పుడు నాకు ఆయనతోటి భేదం వచ్చి ఆయన్ను విడిచి వెళ్ళిపోయాను. దారిలో నాకు ఒక నిధి దొరికింది. దానిపై మక్కువ పెంచుకొని ఎక్కువ సమయం దాని గురించే పట్టించుకునేవాణ్ణి. అందువల్ల నేను ఒక పాముగా మారిపోయాను. దానిని విడిచిపెట్టాకనే నాకు మళ్ళీ మానవాకృతి లభించింది అని చెప్పారు. భగవంతుడిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు అని కూడా ఆయన ఎన్నోసార్లు అన్నారు. ప్రాపంచికమైన కోరికలకు అంతు ఉండదని, మనం ఎంత ఆశించినా మనకు ప్రాప్తమున్నదే లభిస్తుందని కూడా సూచించారు. ఒక రోజున ఒక పండును అతనికి చూపి, ఇది ఎన్ని పండ్లను ఉత్పత్తి చేయగలదు అన్నారు బాబా. అందులో ఉన్న విత్తనాల సంఖ్యకు కొన్ని వేల రెట్లు అధికంగా ఉత్పత్తి చేయగలదని అతడన్నాడు. బాబా నవ్వి, కాదు, దానికి తగిన ధర్మాలు దానికి ఉన్నాయి అన్నారు. అంటే మానవుని ఆశలు నెరవేరడంలో కూడా కర్మసూత్రం అనే ధర్మాన్ని అనుసరించే జరుగుతుందని గుర్తించి వాటి పట్ల వివేకి నిర్లిప్తుడవడం నేర్చుకోవాలని, ఆశలు పెంచుకోరాదని, సుఖ దుఃఖాలను అతిక్రమించాలని వారి భావం. ఇలాంటిదే సరిగ్గా జనవరి 17, 1912 జరిగింది. బాబా ఎంతో మధురమైన చిరునవ్వు ఒలికించారు. దానినొక్కసారైనా చూడ్డానికి షిరిడీలో ఎన్ని సంవత్సరాలైనా ఉండవచ్చు. నేను పరవశించిపోయాను, పిచ్చివానిలా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయానని కూడా అతడు రాసుకున్నాడు. ఆ రోజునే బాబా మౌనంగా తనకేవో సూచనలు చేశారని, అవి తనకు ఆ క్షణంలో అర్థం కాకపోయినా కొద్ది గంటల తర్వాత ఆరతి సమయంలో అర్థమయ్యాయని రాసుకున్నాడు. మరొకప్పుడు సాయి తాము త్రాగుతున్న చిలిం తనకు అందించారని, తన మనసును వేధిస్తున్న చిక్కు సమస్యలన్నీ దానిని తాను పీల్చగానే సమసిపోయాయని కూడా రాశాడు. ఇవన్నీ మరచి మార్చి 15న ఎంతో సంతోషంగా షిరిడీ విడిచి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఆ విషయమే అతడు తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. మార్చి 12, మేము ఈరోజు పంచదశి పాఠం పూర్తి చేసుకుని 2 దానిమ్మ పళ్ళు నివేదించుకున్నాం. అమరావతి నుండి బాబా పాలేకర్, ఖాపర్దే వద్ద పనిచేస్తున్న న్యాయవాది వచ్చి అక్కడ నా కుటుంబం యొక్క పరిస్థితులు ఏమీ బాగాలేవని చెప్పాడు. మార్చి 13, నన్ను రేపు కానీ లేక ఎల్లుండి కానీ ఇంటికి తీసుకువెళ్ళడానికి సాయిబాబా వద్ద పాలేకర్ అనుమతి సంపాదించాడు. మార్చి 15, నేను పాలేకర్ దీక్షిత్ కలిసి మసీదుకి వెళ్ళాము. నేను అమరావతి వెళ్ళడం గురించి దీక్షిత్ ప్రస్తావించాడు. బాబా అనుమతించాక నేను బస్కు వచ్చి సామాన్లు సర్దమని నా భార్యతో చెప్పాను. ఆమె మాత్రం భీష్మ బంధువులతో పాటు ఇక్కడే ఉండిపోతుంది. మధ్యాహ్నం భోజనమయ్యాక నేను పాలేకర్ కలిసి సాయిబాబా దర్శనానికి వెళ్ళాము. గ్రామం యొక్క గేటు వద్ద ఆయన కనిపించారు. వారి ఆదేశం ప్రకారం మేము మసీదుకు వెళ్ళి ఊదీ తెచ్చి వారికిచ్చి వారి చేతుల మీదుగా తీసుకున్నాము. ఆయనే అల్లా భలా కరేగా, భగవంతుడు మేలు చేస్తాడు అని మమ్మ ఆశీర్వదించి మమ్మల్ని వెంటనే బయలుదేరి వెళ్ళమన్నారు. మేము సాయంత్రం 7 గంటల రైల్లో కోపర్గావ్ నుండి మన్మాడ్ చేరాము. ఆ పక్క ప్లాట్ఫారం మీద మేమెక్కవలసిన ప్యాసింజర్ బండి సిద్ధంగా ఉంది. పాలేకర్ను మా ఇద్దరికి టికెట్లు తెమ్మని పంపాను. కానీ అతడు తెచ్చే లోపలే రైలు బయలుదేరింది. టికెట్ కలెక్టర్ మా పెట్టెలోనే ఉంటే అతడికి పరిస్థితి వివరించాను. అతడు నన్ను భూసావల్లో దిగి పాలేకర్ను కలుపుకొని సాగిపోమన్నాడు. నేను ఈ క్షణంలో ఇక్కడ భూసావల్ స్టేషన్లో పాలేకర్ కోసం ఎదురు చూస్తున్నాను. నా దగ్గర టికెట్ కానీ కించిత్ అయినా డబ్బు కానీ లేదు. ఖాపర్దే మార్చి 16న అమరావతి చేరాక షిరిడీ విడవడం వలన తానెంతటి అదృష్టం కోల్పోయింది కొంతవరకు గుర్తించాడు. మార్చి 18న తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. షిరిడీలో ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ లేనే లేదు. నేను కోల్పోయినది ఎంతటిదో నాకు తెలుస్తున్నది. నేను షిరిడీలో లాగే తెల్లవారుజామున నిద్రలేవాలనుకుంటాను కానీ
అలా చేయలేకున్నాను. అందువల్ల ఉదయమే స్తోత్రాలు చదువుకొనడం ఎంతో కష్టమవుతుంది. అటు తర్వాత అతడు డిసెంబర్ 29, 1915న షిరిడీ దర్శించిన వివరం ఇలా వ్రాశాడు. నేను కోపర్గాం నుండి టాంగా మీద బయలుదేరి ఉదయం 9 గంటలకు షిరిడీ చేరాను. దారిలో ఎన్నో ప్రమాదాలున్నాయి. నా భార్య బిడ్డలు అప్పటికే షిరిడీ చేరారు. నేను మసీదుకు వెళ్ళి సాయిబాబాకు నమస్కరించాను. నేను ఆ రోజు పూజలో మోర్చల్ నెమలిపించపు విసనకర్ర పట్టుకున్నాను. బాపుసాహెబ్ బూటి, కాకా దీక్షిత్, బాలాభాటే మొదలైన పాత మిత్రులందరూ ఇక్కడున్నారు. రోజంతా ఎంతో సంతోషంగా గడిచింది. డిసెంబర్ 30. ఈరోజు నేను పూజ చేసుకుని నైవేద్యం పంచాను. ఆ ప్రసాదానికి దాదాపు 100 మంది వచ్చారు. ఇవాళ భోజనం ఎంతో బాగున్నది. అది అయ్యేసరికి సాయంత్రం సుమారు 4 గంటలైంది. బూటీ నిర్మిస్తున్న వాడా కట్టుబడి బాగానే సాగుతోంది. ఈరోజు చావడి ఉత్సవం జరిగింది. ఈరోజు కూడా నేను మోర్చలు పట్టుకొని నుంచున్నాను. డిసెంబర్ 31. ఈరోజు భోజనం అయ్యాక మాధవరావు దేశపాండేతో కలిసి వెళ్ళి ఎట్టి ఇబ్బంది లేకనే తిరుగు ప్రయాణాన్ని అవడానికి అనుమతి సంపాదించుకున్నాను. నా భార్య మనుతాబాయి, మా పిల్లలు ఇక్కడే ఉంటారు. మార్చి 1918లో కాపర్దే మరొక్కసారి షిరిడీ వచ్చాడు కానీ ఆ తేదీలు మాత్రం అతని డైరీలో లేవు. కారణం, అతడు స్వయం పాలన కోరడానికి కాంగ్రెస్ ప్రతినిధి వర్గంతో పాటు ఇంగ్లాండ్ వెళ్ళవలసి ఉన్నది. ఆ సందర్భంగా అతడు ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు సర్ శంకరన్ నాయర్ను కలుసుకున్నారు. ఈ శంకరన్ నాయర్ 1897లో అమరావతిలో నిర్వహించబడిన వార్షిక కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించారు. అప్పుడు అతడు ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా ఉన్నాడు. సుమారు 1918 ప్రాంతంలో భారతదేశ వైస్రాయ్ యొక్క కార్యాచరణ సమితిలో నాయర్ సభ్యుడిగా చేరాడు. తాను చేసిన పని మంచిదో కాదోనన్న సందేహం కలిగి ఆ విషయంలో సాయి తనని ఎలా ఆదేశిస్తారో విచారించమని కాపర్దేను కోరాడు. ఈ విషయమై కాపర్దే తన డైరీలో ఇలా వ్రాశాడు. శంకరన్ నాయర్ను కలుసుకున్నాను. అతడు ఎంతో సంతోషించి చాలాసేపు నాతో మాట్లాడుతూ కూర్చున్నాడు. తన తరపున సాయి మహారాజును ఈ క్రింది విషయాలు అడిగి తెలుసుకోమన్నాడు. తాను ఆ పదవిలో కొనసాగడం మంచిదేనా, లేక ఆధ్యాత్మికంగా తానేమైనా పొరపాటు చేస్తుంటే సాయి మహారాజు తనను సరియైన మార్గంలో పెడతారా? నేను ఈ విషయాల గురించి సాయి మహారాజును అడిగి వారేమి చెబుతారా అతనికి వ్రాస్తానని మాట ఇచ్చాను. అయితే ఆ విషయమై సాయి ఏమన్నారో మాత్రం మనకు తెలియదు. నాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అతడు ఆ డైరీలో ఏమి వ్రాయక రహస్యంగా ఉంచాడు. శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.